దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇటు రీతిగా మళ్ళీ మనకు కావలసినటువంటి ఆ యొక్క అన్నీ కూడా దేవుడు సమకూర్చేందుకు కాదు అల్లు చెప్తాం. హల్లెలూయా. 2 ఫ్యాన్లు ఒకటే రాలేదు, 2 ఫ్యాన్లు కూడా వచ్చేస్తాయి. దేవుడు మళ్ళా నూతనమైనటువంటి మంత్రాలు మళ్ళీ మనకి ఇచ్చిన్నారు. దేవుని స్తోత్రం. మరి పోయిన వారం రాలేకపోయాము, వర్షం మూలంగా ఇక్కడ రాలేకపోయాము. మనం ఎక్కడ జరుపుకున్నాము? ఇంటి దగ్గరే జరుపుకున్నాము. గత 2 వారాలుగా ఒక పాట నేర్చుకుంటున్నాం, ఒక అంశం ఏమిటట. ముందు వారం వాక్యం టైటిల్ ఏంటి? ఏ టైటిల్ నేర్చుకున్నాం? కూర్చుంటా ఇది కలగా. పోయిన వారం ఏ వాక్యం చెప్పాను కదా? అంతకుముందు చర్చలు ఏ వాక్యం చెప్పాను? టైటిల్ ఏంటి? ఎప్పుడు మర్చిపోయారా? మంచిగా అంటే బైబిల్లో అన్నీ. నువ్వా ఏ వాక్యం టైటిల్ ఏంటి తెలీదా? దేవునికి ఏది ఇష్టం? దేవునికి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయని చెప్పారా లేదా? మనకి కొన్ని ఇష్టాలు ఉంటాయని చెప్పానా? దేవునికి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి. మన ఇష్టాలు మనం చేసుకోవడం కాదు, దేవునికి ఏది ఇష్టమో అది మనం చేయాలని మనం గత 2 వారాలుగా మనము చెప్పుకున్నాం లేదా? చెప్పుకున్నాం. కాబట్టి దేవునికి ఏది ఇష్టము అన్నది ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి, ఎలాంటి ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టమో పోయిన వారం చెప్పుకున్నాం. అంతేనా? తర్వాత ఉపకారములు ధర్మములు చేయుట దేవునికి ఇష్టము. ఒకరికి మేలు చేయడం ఇష్టం ఆయనకి, ఒకరికి ధర్మం చేయడం ఆయనకి ఇష్టం. సోషల్ సర్వీస్ అంటే ఆయనకి ఎంతో ఇష్టం. నువ్వు ఎంత ప్రార్థన చేసే సుఖమే ఉంది. క్రియలు ఉండాలి, క్రియలతో కూడినట్టు ప్రార్థన ఉండాలి, ప్రార్థన కూడినటువంటి క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. ఎంత ప్రార్థన చేసే సుఖమే ఉంది. ప్రార్థన చేసిన మాత్రం భక్తి పరులు ఏమీ కాదు, ఉపవాస ప్రార్థన చేసిన మాత్రం భక్తి పరులు కాదు, ఆరాధనలో పాల్గొంటే మాత్రం భక్తి పరులు కాదు. మరి ఏం చేయాలి? క్రియలు చేయాలా? దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాలి. తర్వాత అంటున్నాడు, న్యాయమును కనికరమును ప్రేమనే నేను కోరుకుంటున్నాను అంటాడు ఆయన దగ్గర, మేకా రాసిన పత్రికలో, మేకా గ్రంథంలో. కాబట్టి మనము ఇతరుల పట్ల మనం ఎలా ఉండాలి అంటే సహకారులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. అది దాని దేవునికి ఇష్టం. ఉపకారాలు చేయాలి, దేవునికి ఇష్టం. మనం ప్రార్థన చేయడం వల్ల దేవునికి ఏం లాభం? మనం ప్రార్థన చేయడం వల్ల దేవునికి ఏ ఒరిగేది ఏమీ లేదు. అయితే ప్రార్థన మనకు అవసరం, మనకు ప్రార్థన దేవునికి అవసరం లేదు. మనకు అవసరమైనది ప్రార్థనలో మనం పొందుకుంటున్నాము, రైట్? మరి దేవునికి కావాల్సింది కూడా మనం ఇవ్వాలి కదా. దేవునికి ఏది ఇష్టమో అది ఇవ్వాలి కదా. మరి మనకు కావలసినటువంటి అవసరాలన్నీ మనం దేవుడి దగ్గర పెడుతుంటాం. ప్రభు నాకు అది కావాలి, ప్రభు నాకు ఇది కావాలి, ప్రభు అలా ప్రభు ఇలా ప్రభు అని అంటాం. వెరీ గుడ్, మంచిదే. మరి దేవుడు అన్ని ఇచ్చినప్పుడు మరి దేవునికి ఏది ఇష్టమో ఆయన ఇష్టమైనటువంటి మన పనులు మనం చేయాలి. మనం దేవుడి స్తోత్రం. అవునా కదా? చేయాలి కదా. ఆయనకి ఏది ఇష్టమో అది మనం చెయ్యాలి మనం. అంతేగాని దేవుని ఇష్టాలు వేరు, మా ఇష్టాలు వేరు కుదరదు. ఎందుకంటే మనకు కావలసిన మనకు ఏది ఇష్టమో అది మనం అడుగుతున్నప్పుడు దేవునికి ఏది ఇష్టమో అది మనం తెలుసుకొని చేయాలి. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థన అంటే ఏమిటో మనం నేర్చుకున్నాం పోయిన వారం. ఉపకారములు ధర్మములు చేయట దేవునికి ఇష్టమని మనం తెలుసుకున్నాం. ఇంకా ఆయనకి ఏమి ఇష్టమో మనం దేవుని అడగాలి. మనం ఇంకా ఆయనకి ఏమి ఇష్టం అంటే మనకు ఇష్టమైనటువంటి ఇల్లు దేవుడు ఇస్తున్నాడు. మనకు ఏది ఇష్టమో కారు కావాలంటే కారు ఇస్తున్నాడు.
మనం ఏ ఆహారం కావాలో దేవుడు ఇస్తున్నాడు. మనకు దేవుడు అన్ని ఇస్తున్నప్పుడు దేవుడికి ఏం కావాలో తెలుసుకొని మన పని ఏం చేయాలి, చెయ్యాలి. దేవుని స్తోత్రం. చేయాలిగా, చేయాలా? కాబట్టి దేవుడికి అట్లా స్వస్థత చేయడం ఆయనకి ఇష్టమట. స్వస్థతలు చేయడము ఆయనకి ఇష్టమట. ఆయనకి ఎంత ఇష్టమో మనల్ని బాగు చేయాలంటే. పాప జీవితంలో నుంచి, చెడు జీవితంలో నుంచి ఒక మనిషిని లాగి తన వైపు తిప్పుకొనుట ఆయనకి ఇష్టం. నశించిపోతున్న పట్ల భారం కలిగి ఆయన మన పట్ల ఒక మంచి మార్గంలో నడిపించడం ఆయనకి ఇష్టం. ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా ఆయనలాగే పరిశుద్ధంగా జీవించడం ఆయనకి ఇష్టం. ఆయనకి ఇష్టమైన పనులు మనం చెయ్యాలి. ఆయనకి ఇష్టమైన పనులు మనం ఉండాలి ఎప్పుడు కూడా. ఒక వచ్చిన మనం చదువుకుందాం. ప్రభువా, దావీదు కుమారుడా, నీకు ఇష్టమైతే ఇగో ఈ రోగం నుంచి స్వస్థత వచ్చింది ఆయన అంటాడు. నాకు ఇష్టమే అంటాడు ఆయన. చూడండి ఒకసారి ఆయన మాటలు చూడండి ఒకసారి. మత్తయి సువార్త. నాకు ఇష్టమే, నువ్వు బాగుపడ్డు నాకు ఇష్టం, నిన్ను స్వస్థపరచు నాకు ఇష్టం. దేవుడు దావాది దేవుడై ఉండి ఒక మానవుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే మనల్ని ప్రేమించడం ఆయనకి ఇష్టం, మనల్ని బాగు చేయటము ఆయనకి ఇష్టం, అగ్నిలో నుంచి లాగుట ఆయనకి ఇష్టం. ఆయనకి మన పట్ల ఎంతో ప్రేమ ఉంది. మన పట్ల ఎంతో ప్రేమతో పాటు నా ప్రియబిడ్డలకు కావలసిన సమస్తం కూడా సమకూర్చాలని ఆలోచన ఉంది ఆయనకి. నువ్వు ఎంత ఇష్టం కాకపోతే నేను సమకూర్చాలనుకుంటాను నీకు కావలసినవి కూడా. ఎప్పుడు అడిగావా, నాకు ఈ మామిడిపళ్ళు కావాలి, నాకు లేకపోతే ఇక ఫ్రూట్స్ కావాలి, లేకపోతే నాకు ఈ గాలి కావాలి, లేకపోతే నాకు మరి సముద్రం కావాలి, లేకపోతే నాకు ఇటువంటి అన్ని కావాలి. ఇప్పుడు అడిగావా? అడగకుండానే నా ప్రియబిడ్డలకు ఏది కావాలో అది ముందుకంటేనే దేవుడు మన కొరకు సమకూర్చాడంటే మనం అంటే ఎంత ఇష్టం ఆయనకి, ఎంత జాగ్రత్త తీసుకుంటాడు మన పట్ల. అలాగే స్వస్థత చేయటం కూడా అట ఆయనకి ఇష్టమట. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 8:1 నుంచి 3 వచనములు ఉన్నాయి. జాగ్రత్తగా మనము చదువుకుందాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించారు. ఎవరిని వెంబడించారు? యేసు ప్రభుట ఆ కొండ మీద ప్రార్థన అయిన తర్వాత కొండ దిగినప్పుడు బహుజన సమూహం అంటే వెంబడించారట. ఆయన యేసు ప్రభు వెంబడించారట. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవనని. ఆగండి. ఒక కుష్ఠరోగి ఒక వ్యాధిగ్రస్తులు ఒక వచ్చాడట. యేసు ప్రభు అప్పుడే కొండ మీద ప్రార్థన చేసి ఆయన కొండ దిగుతుండగా అనేక జనసమూహము ఆయన దగ్గరికి వచ్చారంట. అందులో ఒక అతను కుష్ఠరోగి అని వచ్చి ప్రభు మొక్కాడంటే ముందేం చేశాడు? ఆయనకు మొక్కాడంటే యేసు ప్రభు పట్ల విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం ఉంటేనే మొక్కుతారు, విశ్వాసం లేకపోతే మొక్కరు. విశ్వాసం కావాలి. ఆ విశ్వాసంతో అడుగుతున్నాడు కుష్ఠరోగి అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవను, నన్ను చేస్తావా నాయనా? నేను బాగుపడ్డా నీకు ఇష్టం కదా, నన్ను శుద్ధీకరించడం నీకు ఇష్టం కదా, చేస్తావా అని దేవుణ్ణి నృక్కుని అడుగుతున్నాడు. ఎలా వచ్చాడంటే
చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాడు, ప్రభువా బతిమలాడుతున్నాడు యేసుప్రభుని. ముందేం చేసి మొక్కాడు, యేసుప్రభు రాగానే మొక్కాడు. రాగానే మొక్కి నీకు ఇష్టమైతే నేను శుద్ధినిగా చేయగలను. అందుకు ఆయన అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే. దేవుని స్తోత్రం. నువ్వు బాగుపడటము నాకు ఇష్టమే, నువ్వు స్వస్థపరచడము నాకు ఇష్టమే, నువ్వు పాప జీవితాల నుంచి వెలుగులోకి రావడము నాకు ఇష్టమే. నాకు ఇష్టమే, నువ్వు బాగుపడాలి. ఏ తల్లిదండ్రులు సరే పిల్లలు బాగుపడాలని కోరుకుంటారు, చెడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. మరి శరీర సంబంధమైన తల్లిదండ్రులకి అంత ప్రేమ ఉంటే మానవులు కలుగు చేసేటువంటి దేవాది దేవుడికి మన పేద ఇంకెంత ప్రేమ. హల్లెలూయా కప్పలు కొట్టు దేవుడు ఎంత ప్రేమ, పట్ట ఎంత ప్రేమ, మనకే ఎంత ప్రేమ ఉంటే మన కన్నటువంటి కన్న తండ్రికి ఎంత ప్రేమ. ఏ ఆత్మ నశించిపోవట్లే, ఆయనకి ఇష్టము లేదు, బాగు చేయడం ఇష్టం ఆయనకి. మన మన జీవితాలను సరిచేయడం ఆయనకి ఇష్టం. ప్రభువా నీకు ఇష్టమైతే శుద్ధినిగా చేయగలవా అని ఎంత రిక్వెస్ట్ అడుగుతున్నాడు. ఆ మాటలు వింటుంటే ఒక అంటాడు చెయ్యి చాపి, అందుకన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధులు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి. హల్లెలూయా. వెంటనే ముట్టాడు. ఆలోచించలేదు. ఇంకా ఎందుకు ఆలోచించలేదు? విశ్వాసంతో అడిగాడు ఆ కుష్ఠరోగి. మొక్కాడు, వినయంగా మొక్కాడు, బతిమలాడాడు. ప్రభువా ఈ యొక్క కుష్ఠరోగి వచ్చిన ఏమన్నాడు, నీకు ఇష్టమైతే శుద్ధినిగా చేసినావా నాయనా, నీకు ఇష్టమైతేనే ప్రభువా. అంతేగాని ఎందుకు చేయబో, నువ్వు దేవుడు కుమారుడు కదా అని అహంభావంతో అడగలేదు, రిక్వెస్ట్గా అడుగుతున్నాడు. దేవుణ్ణి మనము కొన్నిసార్లు మనం బతిమలాడుకోవాలంట, బైబిల్లో ఉంది. బతిమలాడుకోవాలంటే మనం కొన్నిసార్లు బతిమలాడుకుంటే మనకు కూడా చూడండి, మన పిల్లలకి అన్ని తెచ్చిచ్చి మనం బతిమాలుతూ ఉంటాం. ఆ పిల్లలు ఇవ్వరు. ఏదైనా ఒక ఐటమ్ డ్యూటీ దిగొచ్చాక ఆ తండ్రి పిల్లలకి ఇచ్చినప్పుడు మళ్ళీ అన్న ఇస్తావా, నాకు ఇవ్వనాన్న అని అడుగుతుంటారు తండ్రి. మేము అంటారు పిల్లలు. అంటే అదొక ఆనందం ఆయనకి. చెప్పుకుంటాడు బాధతో, ఆ పిల్లలకి నేను అన్ని తెచ్చి ఇచ్చాను, వాళ్ళు ఇంత తీసుకొచ్చి ఇస్తే నాకు ఇవ్వనంటున్నారు. మురిసిపోతాడు తండ్రి, మురిసిపోతాడు. అందుకనే మనం ఏం చేయాలట, దేవుని మనము బతునాడుకోవాలి, మనము బతునాడుకోవాలి దేవుని మనము. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, నాయన శుద్ధిగా చేస్తావా ఆయన అంటే, అందుకే ఆయన చేయి చావి బొట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధులు కమ్ముని చెప్పగా తక్షణమే శుద్ధి అయిన. దేవుని స్తోత్రం. ఎంత కనికరగల దేవుడైనా, ఎంత కనికర. ఆ రోజుల్లోని ఏమిటంటే కళ్ళు పోయినా కాకపోతే గుడ్డు వారైనా సరే ఆ యొక్క వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళు పాపులుగా చిత్రకించేవారు, పాపులుగాను. ఇక జన్మలో ఏదో పాపం చేశాడు, అందుకని ఇప్పుడు అలాగా తయారయ్యాడు, అలా వచ్చింది అని ఒక నానుడు ఉంది. నిజానికి కొంతమందికి పుట్టుగుడితో పుడతారు, కొంతమంది పుట్టుకతోటే కుంటి వరకు ఉంటారు. పుట్టుకతోటే కూడా అవయవాల లోపం వల్ల వాళ్ళు వికలాంగులుగా పుడుతూ ఉంటారు. పుట్టినప్పుడు దేవుణ్ణి, యేసుప్రభుని అడుగుతుంటారు శిష్యులు, ప్రభువా మీరు పుట్టివాడు పుట్టినప్పుడు వీడు పాపం చేశాడా, మీరు అమ్మ నాన్న పాపం చేశారా అని అడుగుతారు. ఎవరు అడుగుతారు? శిష్యులు అడుగుతారు. ఎవరిని? యేసుప్రభుని. అంటే ఆ రోజుల్లో ఏంటంటే అలా అవయవాల్లో
లోపంతో ఉన్న వారిని పాపులుగా చిత్రీకరించాడు. వాడు ఏదో పాపం చేశాడు, అందుకనే ఈ వ్యాధి వచ్చింది. వాడు ఏదో పాపం చేశాడు, పుట్టుకుంటే వరకు పుట్టాడు. వాడు ఏదో పాపం చేశాడు, అందుకనే అలా వచ్చేది చెప్పని అని ఒక నానుడు, ఆ నానుడు ఇప్పటికీ ఉంది. అని యేసు అంటారు, వీడైనను వీళ్ళ తల్లిదండ్రులను ఏ పాపము చేయలేదు, కానీ దేవుని మహిమపరచడానికి కొన్ని క్రియలు లోకాన్ని కనపరచడానికి దేవుడే ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. మనకు కూడా శ్రమలు ఇబ్బందులు వస్తుంటాయి. అది పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దేవుడే. ఈరోజు మన చర్చి కాలిపోయింది, పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడే. మన కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తుంటాడు. ఆ పరీక్షలో బిడ్డలు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అని కొన్నిసార్లు మనకి ఏ పరిస్థితులు వస్తుంటాయి. కొడుకుల వల్ల ఇబ్బందులు వస్తుంటాయి, ఒకసారి కోడల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తుంటుంటాయి, అమ్మ నాన్న వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు వస్తుంటాయి, కన్న పిల్లల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఇవన్నీ వస్తుంటాయి. అన్నీ ఆ ఇబ్బందులు ఆ యొక్క అవన్నీ కూడా పెట్టింది ఎవరంటే, పర్మిషన్ ఎవరంటే దేవుడే. దేవుడు పర్మిషన్ ఎందుకు ఇస్తాడంటే మనం పరీక్షించడానికి. సాతాను కూడా మనం శోధిస్తుంటాడు, వాడు ఏంటంటే మనల్ని నాశనం చేయడానికి. రెండు తేడాలు దిగ్గలేదు. సాతాను కూడా మనల్ని శోధిస్తుంటాడు, దేవుడు కూడా మనల్ని శోధిస్తూ ఉంటాడు. దేవుని యొక్క శోధన మనల్ని పరీక్షలో పాస్ చేయించడానికి, సాతాను యొక్క శోధన మనల్ని పంచడానికి. కాబట్టి ఏది శోధన చెప్పడు కూడా మనం ఒకసారి కనుగొనలేము. ఇది దేవుడు పెట్టిన శోధన, సాతాను పెట్టిన శోధన అనేది ఒకసారి మనం అయ్యవయ్యలో పడిపోతుంటాం. ఏది ఏమైనప్పుడు కూడా దేవునికి మహిమ కలిగేదాన్ని. దేవుని స్తోత్రం. దేవుడికే మహిమ. ఒక సాతాను శోధన పెట్టినా దేవునికే మహిమ, దేవుని యొక్క శోధించినా దేవునికే మహిమ. ఆయనకి ఇష్టమైతేనే కానీ మనకి శోధన రాదు. ఆయనకి ఇష్టం. యేసు ప్రభు వారు నలబట్టుట దేవునికి ఇష్టమైందంట. కొరడా దెబ్బ పట్టించడం ఇవన్నీ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. శిలువ ఎవరే ఇచ్చారు? దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. ఇస్రాయేలుకి ఆ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? దేవుడే. సాతాను ద్వారా ప్రేరేపించి మరి యేసు ప్రభుని అప్పగించాడు యూదులకు. దేవుని సెలవు లేకుండా ఏది జరగదు. మన హిందువులు కాబట్టి ఒక నానుడు ఉంటాడు. ఏంటా నానుడు అంటే, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు. నిజమే, అది వాస్తవం. అది శివుడు అంటే ఈ కనిపించే శివుడు కాదు. శివుడు అంటే అర్థం అంటే శుభప్రదమైన దేవుడు అని అర్థం. శివుడు అంటే ఏంటి? శుభప్రదమైన దేవుడు అని అర్థం. ఫోటోలు కనిపించే శివుడు కాదు సుమా. అది ఏంటంటే ఒక ఆర్టిస్ట్ వేసాడు, అంత అంతవరకే. ఆర్టిస్ట్ బొమ్మ తీసాడు. కాబట్టి దేవుని ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు. మనకు శ్రమలు వస్తున్నాయంటే దేవుని ఆజ్ఞ మనం శిరస వహించాలి. మనము ఆయనకి ఇష్టము, ఆయనకి ఇష్టము. శ్రమంలో నుంచి మనం లేగాలి. మనం ఆయనకి ఇష్టమైంది. యేసుప్రభు విషయంలో కూడా దేవునికి ఇష్టమైందని చూద్దాం ఒకసారి. కిట్టు మాట చెప్పాడు కాదు. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 53 చూడండి ఒకసారి. 53 మన అతిక్రమను పెట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానకర్త అయిన శిక్ష అతని మీద ఉండెను. దేవుని స్తోత్రం. అతను నలగొట్టుట 53:10 చూడండి ఒకసారి. అతను నలగొట్టుట యెహోవాకి ఇష్టమాయెను. దేవుని స్తోత్రం.
అతన్ని యేసు ప్రభు నలబెట్టుట 53:10 53:10 అతన్ని నలగొట్టుట యెహోవాకి ఇష్టమైనది. దేవుని స్తోత్రం. దేవునికి ఇష్టం. మనం నలిగిపోతూ ఉండాలా ఈ లోకం అంత కాదు ఇది. అందుకనే యేసు ప్రభు అనేక శ్రమలు పొందాడు. ఆయన ఎన్నో శ్రమలు పొందాడు. ఆయన అది దేవునికి ఇష్టం. అది దేవునికి ఇష్టం. ఆ పరీక్షలో అటువంటి పరీక్షలో మనం పాస్ అవ్వాలి. అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని దేవుడు చూస్తున్నాడు. మనకేం కావాలంటే ఈ 70-80 సంవత్సరాలు చిన్న జీవితం వల్ల సుఖం కావాలి మాకు. యేసు ప్రభు ఏనాడైనా సరే సుఖపడ్డా? అమ్మయ్యా నాకేం కొదలేదు అన్నాడా? ఆయన బ్రతికినటువంటి 33 సంవత్సరాలు కూడా శ్రమలే కదా. ఆ శ్రమలే మనకు ఉన్నాయి. చాలా మంది బాధలు ఏమంటారంటే యేసు ప్రభు నమ్ముకో అమ్మ నీకు అన్ని సుఖాలు వచ్చేస్తాయి. సుఖాలు రావు. దేవుని నమ్ముకుంటే లేకపోతే లేదు. అంతే. ఈ అబద్ధ సుఖాలు వచ్చేస్తే సుఖం రాదు. క్రైస్తవుడు అన్నవాడు శ్రమలను అలవాటు చేసుకోవాలి. క్రైస్తవుడు హల్లెలూయా. అలవాటు చేసుకుంటే మనకి ఏమవుతుందంటే మనకి దేవుడు ఎటువంటి పరిస్థితి పెట్టదో పాస్ అవుతాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని పెట్టిన పరీక్షలో మనం పాస్ అవ్వాలి. దేవుని పెట్టిన పరీక్షలో పాస్ అవ్వాలి. అలా పాస్ అయ్యాడు ఎవరు? యేసు ప్రభువు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవునికి ఏది ఇష్టమో అది మనం చేయాలి. దేవునికి మనల్ని బాగు చేయడం ఇష్టము. దేవునికి మనం రోగంతో ఉంటే ఆ రోగాన్ని తీసివేయట ఆయనకి ఇష్టము. పుట్టుగుడ్డ వారికి దేవుడు స్వస్థపరిచాడు. పుట్టుగుడ్డ వారికి ఆడు చిన్నప్పటి నుంచి కూడా పాప కళ్ళు వాడికి. ఎందుకంటే వాడు పుట్టుకతోటే వాడు అంధుడిగా పుట్టాడు. కళ్ళు లేవు. కళ్ళు లేని వాడు ఏ పని చేయగలడు? ఏ పని కూడా చేయలేడు. కాబట్టి దేవాలయం దగ్గర భిక్ష వెతుకునేవాడు. ఈ లోపల యేసు ప్రభువు అతన్ని చూచాడు. చూసిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి ముట్టి ఒక ఉమ్ము వేసి బురదలని ఆ మట్టి ఆ యొక్క ఉమ్ము వేసి దాంతో ఒక నీళ్ళు కలిపి ఆ యొక్క కళ్ళు మీద వేశాడు. గుడ్డుగోడ మీద వేస్తే ఎప్పుడైతే గుడ్డుగోడ మీద వేశాడో స్వస్థత పొందాడు. దేవుని స్తోత్రం. స్వస్థత పొందాడు. అంతమంది అంటున్నారు ప్రభువా ఈ వ్యక్తి ఈ యొక్క పుట్టుకున్నవాడు మరి పుట్టిగాడికి ఎందుకు పుట్టాడు? వీడు పాపం చేశాడా? వీడు అమ్మన్నా లేదా పాపం చేశారా అని శిష్యులు అడిగితే ఎదురు అంటారు వీడైనను వీళ్ళ కన్నవారైనను పాపము చెయ్యలేదు కానీ దేవుని మహిమ పరచడానికే పుట్టుకునేవాడుగా దేవుడు పుట్టించాడు. దేవుని స్తోత్రం. దేవుని మహిమపరచుకోవాలంటే ఒక అద్భుతం జరగాలి. ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా అద్భుతం జరిగితేనే దేవుణ్ణి నమ్మే ఇది. నిజాన్ని చెప్పాలంటే ఆయన కరెక్ట్గా. ఎందుకంటే స్వస్థత పొందితే నమ్మితే నీకు అప్పుతానే నాకు అప్పుతానే ఉంది. దేవుని మాటలు విని మారుపరిచి పొందాలి. వినటం వలన విశ్వాసం కొలను అది క్రీస్తు మాటలు విశ్వాసం మనం పొందాలి. చూచి నమ్మిన వారి కంటే చూడనమ్మిన వారు ధన్యులు. యేసుప్రభు శిశువులు చూసి నమ్మారు. మనం యేసుప్రభుని మనకు తెలియదు. మనం చూడలేదు. మనం ఏం చూసాము అంటే లేఖనాలు చూసాం. అంతే. లేఖనాలు చూసాము. మనం ధన్యులము. శిశువుల మీద మనం ధన్యులమే. వాళ్ళు చూచి నమ్మారు. మనం చూడక నమ్మాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పుట్టుకుట్టేవాడు స్వస్థత పొందాడు. కానీ అక్కడ వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఏంటిది? మనోడు దాకా ఆ గుళ్ళోని మరి అడుపు భిక్ష అడుక్కునేవాడు. వీడి కళ్ళు ఎలాగొచ్చాయి? వీడికి ఏం జరుగుతుంది అని వాళ్ళు మళ్ళీ పిల్లలు పడిపోతున్నారు. వాళ్ళు అప్పుడు వచ్చి అడుగుతారు నీ కళ్ళు ఎలాగొచ్చాయి? నువ్వు పుట్టుకుట్టేవాడు కదా నువ్వు.
నువ్వు పుట్టుకుంటేవాడు కదా, నువ్వు ఎలా చూస్తున్నావు అని ప్రశ్నలు వేస్తే అని అంటాడు, ఎవరో ఒక యేసు వచ్చాడు, యేసు వచ్చి నన్ను ముట్టి స్వస్థపరిచారు. అవునా అని వాళ్ళు ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా పడిపోయారట. పుట్టుకుంటే వాడిని వస్త్రాలు ఏంటి, పుట్టుకుంటే వాడిని కళ్ళాలు ఏంటి, ఆశ్చర్యము. దేవునికి అసాధ్యమైనది ఉందా? అసాధ్యమైనది ఎందుకు కూడా ఆయనకి లేదు. చాలా మంది యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు మాటలు అమూల్యమైనవి అని చెప్తుంటే మాకొద్దు, యేసు ప్రభు విదేశీ దేవుడు అంటున్నాడు. దేవుళ్ళు కూడా విదేశీలు స్వదేశీ దేవుళ్ళు ఉంటారు. ఆ దేవుడు ఒక్కడే, దేవుని స్తోత్రం. ఆ దేవుడు పరిశుద్ధులే ఉండాలి, ఏ పాపం లేకుండా జీవించాలి. ఒక దేవుడే మానవుడిగా వచ్చి ఉంటే లోకానికి, ఆ మానవుడున్న వ్యక్తికి వివాహాలు ఉండవు, సంసార బాధ్యత ఉండదు, ఒక సాధువుగా జీవిస్తాడు. సాధువు ఎలా జీవిస్తాడంటే ఇల్లు ఉండదు, కుటుంబం ఉండదు, ఏమీ ఉండదు. సాధువు నిమిత్త మాత్రుడు, ఎటువంటి ఆస్తికి ఎటువంటి సుఖానికి నోచుకోడు. అది ఇప్పుడు చాలా మంది దేవుళ్ళు మేము నల్లుగా వచ్చామని సుఖానుభవాలు, రాజయోగాలు అనిపిస్తున్నారు. రాజయోగాలు అనేక సంవత్సరాలతో ఉంటున్నారు. దేవుడు అంటే పరిశుద్ధుడు. మనుషులు కాబట్టి మనకు కామం ఉంటుంది, కానీ దేవుని కామం లేని వాడు. ఆయన భార్య బిడ్డలు ఉండరు. ఆయన దేవుని కుమారుడు. దేవుడు అంత పరిశుద్ధుడు, ఈయన కూడా అంత పరిశుద్ధమైన జీవితం కొనసాగించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి పుట్టుకుంట వారిని స్వస్థతను ఆశ్చర్యపడిపోయారు. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త 9వ అధ్యాయము. ఆయన ఏది ఇష్టమో అది మనం చేయాలి, ఆయన ఇష్టాశాలు తెలుసుకోవాలి, ఆయన గురించి మనము నమ్మాలి, పూర్తిగా విశ్వాసం చూపించాలి. అనుమానం ఉండకూడదు. అక్కడ ప్రజలకి అనుమానం, నీకు స్వస్థ వచ్చిందా? ఇప్పుడు పొనడు దాకానేమో నడలేకపోయారు, కళ్ళు కనిపించే కాదు. ఏంటిది ఇంత ఆశ్చర్యం ఏంటి, ఎవరు ఏమిటి ఏం చేశారు అని ఆ పుట్టుకుట్టి వాళ్ళ దగ్గరికి వచ్చారట. చూద్దాం, మొదటి నుంచి మనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయము. ఏమన్నాడు? ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టుగుడ్డివాడైన యొక్క మనుషుడు ఉండెను, కనబడను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టినకు ఎవడి పాపము చేసాను అని ఆయన అడగగా యేసు అంటే వీడైనను వీడు కన్నవారైనను పాపము చేయలేదు అని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవుని స్తోత్రం. దేవుని మహిమపరచాలి అంటే ఎవరొకరి ద్వారాగా దేవుని మహిమపరచబడాలంటే ఎవరొకరికి ఒక అనారోగ్యం పెట్టాలి, ఎవరొకరికి వికలాంగులుగా పుట్టించాలి. వికలాంగులుగా పుట్టిస్తే ఆ వ్యక్తి బాగుపడితే ఆ ప్రజలందరూ కూడా నమ్ముకుంటారు. అది ప్లాన్, దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క ఉద్దేశం. మామూలుగా వాక్యం చెప్తారు, నమ్ముతారా? ఎవరు నమ్మరు. కానీ ఇక్కడ స్వస్థత దేవుని మహిమపరచాలి. ఏమనుంది అక్కడ? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు పుట్టివాడుగా పుట్టెను. పగలు ఉన్నంత వరకు ఏమనుంది? పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనము చేచుండవలను. రాత్రి వచ్చుతున్నది, అప్పుడు ఎవడను పని చేయలేడు. అంటే దేవుడు ఉన్నని చెప్పే భూమి ఉన్నంత వరకే నీకు మంచి క్రియలు అని అద్భుత క్రియలు చేస్తాడు. ఇంకా రాత్రి ఎవరు పని చేస్తారు? ఇంకా ఎవరు పని చేయరు.
పక్కనే పని తర్వాత ఏమంది నేను నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేశాడట. ఉమ్ముతో పొగ చేసి వాని కన్నుల మీద, ఎవరి కన్నుల మీద? పుట్టి వారి కన్నుల మీద ఆ బురద పూసి నీవు శిలోయము కొనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. శిలోయము అన్న మాటకు పంపబడిన వాడు అర్థమా. వాడు వెళ్ళి కడుక్కొని శుభం కలవాడే వచ్చాను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీరు కూర్చుండి భిక్షమెత్తుకున్న వాడు కాడా అని. ఏంటిది? ఈ వ్యక్తికి కళ్ళకు వచ్చే మనటి దాకా ఆ గుడిలోని భిక్ష మరుకున్నాడు కదా అకస్మాత్తుగా. ఈ వ్యక్తికి కన్నులు ఎలాగొచ్చాయని ఆశ్చర్యంగా అక్కడ ప్రజలు ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ఆశ్చర్యకరంగా చూస్తున్నారట. ఆశ్చర్యమే కదా. పుట్టుగుడ్డవానికి స్వస్థ అంటే ఆశ్చర్యం. పుట్టుగుడ్డవానికి స్వస్థ అవడం ఏంటి? అవో చాలా కష్టం. అది దేవుడు యొక్క స్వస్థ ఇచ్చేనే కానీ అవి ఎవరి వల్ల కూడా కాదు. ఏముంది ఇక్కడ? అదే చెప్తాను. శీలోయమును మాటకు పంపబడిన అర్థము వాడు వెళ్ళి కలుపుకొని చూపు కలవాడే వచ్చాను. కాబట్టి ఏమంటారట? పొరుగువారు ఏమంటారట? వాడు భిక్షకుడని అంతకు ముందు చూసిన వారు వీడు కూర్చుండి భిక్షం ఎత్తుకున్నవాడు కాదా? వీడే అని కొందరు, వీడు కాదని కొంతమంది, వీడు పోలిన మరో మనిషి ఉంటాడు. ఎన్ని డౌట్లకి మొన్నటి దాకా ఈయన మరి గుడ్డివాడుగా ఉన్నాడు. ఈ చూపుతో వస్తుందంటే వీడు కాదా, ఇది వీళ్ళగా ఇంకో మనిషి అని కొంతమంది అంటారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు బాబు. దేవుని యొక్క మహిమ తెలియక, దేవుని యొక్క మహిమ